కర్కటే పూర్వఫల్గుణ్యాం తులసీకాననోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీం. கத்துக்கழவை கணங்கள் பல கழந்து செத்தார்த்திஜலியச் சென்று செரு செய்யும் குத்தமொன்றில்லாட கோவலர்தம் பார்க்கொடியே புத்தரவல்குல் புனமயிலே போதராய் சுத்தத்து தோழிமாரெல்லாரும் வந்து நின் முத்தம் புகுந்து முகில் வண்ணன் பேர்பாட சித்தாதே பேசாதே செல்வ பெண்ணாட்டி నీ ఎత్తు కురంగం సా పారులేలో రెంబావాయ్. ఇందులో ఒక విచిత్రమైనటువంటి ఉపమానం ఇంకా ముందు ఎవరూ చెయ్యనటువంటిది కనపడుతూ ఉంటుంది. అందులో ఏమంటుంది అడుగుతుందంటే, దూడలు కలిగిన ఆవులు చాలా ఉన్నా లేత వయసులో ఉన్న ఆవుల మందల్ని పాలు పితగలవాళ్ళు, శత్రువులు ఎదుర్కొని బలం చూపించి యుద్ధం చేయగలవాళ్ళు, ఏ విధమైనటువంటి దోషాలు లేనివారైన గోపాలుకల వంశంలో జన్మించిన బంగారు తీగ అని సంబోధిస్తుంది. గోపికని ఈవిడ లేవలా, ఇంకా ఈ లేవనావిడ్ని. ఆ వంశం ఎంత గొప్పదో చూడు. మీ వంశంలో ఉన్న వాళ్ళందరూ చాలా గొప్ప పరాక్రమవంతులు. ఎన్ని ఆవుల పాలనైనా చాలా బాగా తీయగలిగే నేర్పర్లు. నిజానికి ఆవు పాలు తీయడానికి కష్టం ఉండదమ్మా, గేదె పాలకైతే కష్టం. కానీ ఆవు పాలు అలా ముట్టుకుంటే సెరలు ముట్టుకుంటే వచ్చేస్తాయి పాలు. గేదె పాలు అంటే గేదెకి కొంచెం సెరలు గట్టిగా ఉంటాయి, మా చెయ్యి నొప్పెడుతుంది, ఈ బొటన వేలు నొప్పెడితే కానీ పాలు రావు గేదెలకి. కానీ చాలా ఆవులు ఉంటే వాటి పాలు తీయాలంటే ఎంత కష్టం. ఎంత లేదన్నా కనీసం చెయ్యి నొప్పి పెట్టకపోయినా ఇట్లా చేతితో తీస్తే భుజాలన్నా నొప్పి పెట్టాలి కదా. అన్ని తీయగలిగిన వాళ్ళు ఏం చేస్తారు, శత్రువులను ఎదిరించగలిగిన సామర్థ్యం కలవాళ్ళు. మనం అనుకుంటాం వీళ్ళందరూ చాలా తప్పు మాటలు మాట్లాడతారండి, గొల్లలకి ఏం తెలియదు, వెర్రి గొల్లలు, వాళ్ళు ఏం యుద్ధం చేయలేరు, చాతక కాదు. వాళ్ళంతా చాలా ఎరుకగలిగిన గొల్లలు. ఎందుకు అంటే ఆవుల్ని పాలిస్తూ ఉంటే వాళ్ళకి మధ్య మధ్యలో గర్గుడు మొదలైనటువంటి మహానుభావులు వచ్చి బోధ చేసి ఎడుతూనే ఉంటారు. వాళ్ళ వంశాచార్యులు, వాళ్ళకి ఎక్కడికక్కడ బోధన జరుగుతూనే ఉంటుంది. వీళ్ళందరూ చదువుకున్న వాళ్ళు. ఏం కృష్ణుడు వెళ్ళి చదువుకోవాలా సాందీపనాశ్రమంలో? అట్లా అందరూ చదువుకున్నారు. చదువుకున్నాం గనక నేను ఆవులను తోలను అనేటటువంటి మూర్ఖులు గారు వాళ్ళు. మా వృత్తి మేం చేస్తాం, చదువుకుంటాం. తర్వాత దాంతోపాటుగా వీళ్ళంతా పరాక్రమవంతులు. కురుక్షేత్ర సమయంలో కృష్ణుడు ఏమని చెప్తాడు, నాలాంటి పరాక్రమం కలిగినవే ఎన్నో వేల మందిని నారాయణ సైన్యం అన్నది ఉందన్నాడు. అంటే వాళ్ళందరూ యుద్ధాలు చేయగలిగిన వాళ్ళే, శరీరంతో చాలా కష్టపడగలిగినటువంటి వాళ్ళే. అట్లాంటి వాళ్ళందరితోనూ ఉన్నటువంటి అటువంటి వాళ్ళ వంశంలో పుట్టిందానా ఓ బంగారు తీగ అంది. అంటే తీగల ఇప్పుడు అవతల వాళ్ళని తప్పు చేసావని చెప్పేటప్పుడు ముందర ఏం చెప్పాలి, నువ్వు ఎప్పుడు బాగానే ఉంటావు కదా, వాళ్ళు ఎందుకు ఇట్లా ఉన్నావు అంటే బాగుంటుంది. నువ్వు ఎప్పుడు ఇంతే అంటే నేను ఇంతే కదా అని ఊరుకుంటారు. పైగా వీళ్ళంతా అందగత్తెలు కూడాను. వంశం ఇంత గొప్పది, నువ్వేమో బంగారు తీగలాగా ఉన్నావు, శలాక అంటారు, చక్కగా తీగలాగా ఉన్నావు. ఇంకోటి ఉంది నీకు విశేషం, పుట్టలో పాము యొక్క పడగలాగా నితంబ ప్రదేశం కలిగిందానా. ఈవిడ యొక్క నితంబ ప్రదేశం ఎట్లా ఉంటుంది, పుట్టలో పాములాగా ఉందిట. పాము ఎలా ఉంటుందమ్మా, పుట్టలో చుట్టాలు చుట్టుకొని పడుకుని ఉంటుంది. నితంబ ప్రదేశం అంటే మనం కూర్చునేటటువంటి ప్రదేశం. మనం తెలుగులో చెప్పుకోవాలంటే పిర్రలు అంటాం, బాగుండదు కనుక ఆ మాట అనలేదు. కానీ ఆ ప్రదేశం ఎలా ఉంది, పాము చుట్ట చుట్టుకున్నట్టు గుండ్రగా వట్రువగా ఎత్తు తేలి చాలా అందంగా ఉంది. ఇది స్త్రీలకి జగన భాగం బాగుండడం అన్నది సౌందర్యహేతువు. అంత చక్కగా ఉన్నది. అడవిలోని నెమలిలాగా మెరిసిపోయేటటువంటి జుట్టు కలిగిందానా అంది. ఈ రెండు చాలా విశేషమైన వర్ణనలు. ఇందాకే ప్రారంభంలోనే చెప్పా. ఏమిటంటే పాముకి నెమలికి స్నేహం ఉందా? ఉండదు కదా.
కనుక ఇక్కడ నెమలి అని చెప్పడంలో అంటే యోగ సాధన చేసినటువంటి వాళ్ళ దగ్గర, సత్పురుషుల దగ్గర, సాధుల దగ్గర ఈ జాతి వైరం ఉండదు. పామైనా ఒకటే, నెమలైనా ఒకటే. పాము ఏమీ చేయదు. ఈ రెండింటికి సామాన్యంగా చెప్పించడం మధ్యలో మెరుపు తీగ, సన్నని బంగారు తీగ అంది. ఏమిటంటే సుషుమ్నా నాడి. ఇప్పుడు ప్రత్యేకంగా నెమలిని చెప్పడం, పాముని చెప్పడం, బంగారు తీగనడం, ఇదంతా యోగ సాధన చేసినటువంటి వారి యొక్క లక్షణంగా చెప్తారు. మనలో ఉండే కుండలిని సర్పాకారంలో ఉంటుంది. ఎక్కడ ఉంటుంది అంటే మన వెన్నుపూస చివరి భాగంలో మూలాధారం అని చెప్తారే, అక్కడ 3.5 చుట్టలు చుట్టుకుని ఉంటుంది. పాము చుట్టలు చుట్టి పడుకున్నట్టు. విశ్వకుండలినికి సంకేతం ఎవరు? కుమారస్వామి. కుమారస్వామి వాహనం ఏమిటి? నెమలి. నీ కుండలిని, విశ్వకుండలిని. ఈ రెండింటికి మధ్య సుషుమ్న అలా మెరుస్తూ ఉంటుంది. అట్లా ఉన్నావు కదా నువ్వు. అసలు వర్ణన గొప్ప, దాంట్లో ఉన్న ఆధ్యాత్మికత నేను చాలా సూచనాప్రాయంగా చెప్పా. అందులో ఉన్న ఆధ్యాత్మిక తత్వం ఎంత గొప్పది. ఇంతటి గొప్ప లక్షణం కలిగినటువంటి అమ్మాయి, నీ వంశం మామూలుదా? మీ వంశంలో వాళ్ళందరూ ఎన్ని ఆవుల పాలైనా తీయగలరు, ఎంతమంది శత్రువులనైనా ఎదిరించగలరు. ఆవుల పాలు తీస్తున్నారని వీళ్ళేం సాధువులు అనుకున్నావా? సాధువులకు సాధువుల్లా ఉంటారు, శత్రువులకి కాలయముళ్లాగా కూడా ఉంటారు. అర్థమైంది కదా. మరి మేము ఎట్లా ఉన్నాం? నీ వాకిలి ముందు గడప పుచ్చుకొని నిలబడ్డాం, కాపలా కాస్తున్నాం రామనామం చూసుకుంటూ. నీ వాకిలి ముందు కృష్ణుణ్ణి కీర్తిస్తూ నిలబడ్డాం మేము. నువ్వు మరి త్వరగా రా. ఇంత భగవన్నామం చేస్తూ ఉంటే కూడా నువ్వు బయటికి రావేమిటి అంటే, ఇప్పటికే ఆవిడిలో కుండలిని చైతన్యం కదలిక ఉంది, కానీ మళ్ళీ వచ్చి మూలాధారంలో కూర్చుంది. కనుక నువ్వు లేచిరా, మేము కృష్ణనామం చేస్తున్నాము అని చెప్పి ఆ గోపికను నిద్ర లేపుతున్నారు. చూడండి, ఒక్కొక్క పాసురం ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు, తాత్వికమైన విషయాలు చెప్పడంతో పాటుగా కవిత్వం ఎంత అందంగా ఉందండి. ఎంత అద్భుతమైనటువంటి కవిత్వం ఉంది. నీళాతుంగస్తనగిరి తటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారాజ్యం స్వం శృతి శతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం సృజినిగళితం యావలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమైదమిదం భూయ ఏవాస్తు భూయః. మాతా చేత్ తులసీ పితా యది తవ శ్రీ విష్ణు చిత్తో మహాన్ భ్రాతా చేద్యతి శేఖర ప్రియతమ శ్రీరంగధామా యది జ్ఞాతారస్తనయాస్తదుక్తి సరసస్తన్యేన సంబద్ధితా గోదాదేవి కథన్త్వమన్యమనిశం సాధారణా శ్రీరసి వేణీబంధ సుగంధోరుగంధబంధురమాలినే విష్ణు చిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళం.